నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గత 2-3 రోజులుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో 87,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది అని. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సోమవారం నాడు కేంద్ర మంత్రుల సమక్షంలో సంతకాలు చేసి ప్రకటిస్తారు. దీంతో పాటు టీసీఎస్ గురించి మనం వింటూనే ఉన్నాం. దాని తర్వాత మెటా సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్ ఒకటి వైజాగ్లోనే పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు మనం ఒకటి వింటూ ఉన్నాం. దాంతోపాటు ఐటీ కంపెనీలన్నీ అటువైపుకే వైజాగ్ వైపుకే వస్తున్నాయని మనం వింటూ ఉన్నాం. కూటమి లక్ష్యంగా పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా వెళ్ళడంలో ఇప్పుడు పెట్టబోయే ఈ పెట్టుబడులన్నీ ఎలాంటి అడుగులు కాబోతూ ఉన్నాయి? దట్టు విశాఖ వైపుకే ఇవన్నీ మొగ్గు చూపుతున్నాయంటే భవిష్యత్తులో మనం విశాఖని ఎలా చూడబోతున్నాం? అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. దాదాపుగా ఇంత పెద్ద ప్రాజెక్టులు మనం పిచ్చపాటిగా మాట్లాడుకున్నాం. మిట్టల్ స్టీల్ ఇది కానీ, తర్వాత గ్రీన్ హైడ్రోజన్ కానీ లక్షల కోట్ల పెట్టుబడులే అన్నీ. మళ్ళీ కోస్టల్ ఏరియాలో చూస్తే అటు రామాయపట్నం పోర్ట్ దగ్గర వస్తున్నటువంటి బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్ల బీపీసీఎల్ ఫ్యాక్టరీ. సరే, కోస్టల్ ఏరియాని మొత్తాన్ని పక్కన పెడితే ప్రత్యేకంగా ఉత్తరాంధ్రని భవిష్యత్తులో ఎట్లా చూడబోతున్నాం అనుకోవచ్చు? అంటే ఇవాళ ఉత్తరాంధ్రని ఎలా చూడబోతున్నాం అనే దానికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా చూడబోతున్నాం అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వాళ్ళు ఒక 87,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో డేటా సెంటర్ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టబోతున్నారు. అంటే సుమారుగా $10 బిలియన్ పెట్టుబడి వాళ్ళు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టబోతున్నారు అని చెప్పని గత 3-4 రోజులుగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్టుగా భావించాలి. ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు అని అంటే వాళ్ళు భారతదేశాన్ని ఎంపిక చేసుకున్నట్టుగా భావించాలి. ఒక విదేశీ పెట్టుబడిదారుడు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకర పోటీ నెలకొంటుంది. మా రాష్ట్రానికి ఆ పెట్టుబడి రప్పించుకోవాలి అని చెప్పి. కరెక్ట్. అటువంటి ఒక ఆరోగ్యకర పోటీలో ఒక రన్నింగ్ రేస్ అనుకుందాం మనం. ఆ రేస్లో లైన్ దగ్గరకు వచ్చి ఆ రిబ్బన్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళు విజేతలు. మిగతాదంతా పరిగెత్తిందంతా ఒక లెక్క. ఇవాళ అటువంటి రేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయం సాధించగలిగింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయం సాధించగలిగింది అని అంటే జియోగ్రఫికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాడు ఒక రకమైన నైరాస్యం, అరే 56 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్తో అనుబంధం పెనవేసుకొని ఉందే, హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి అంతా కేంద్రీకృతమైందే, మన విద్య, వైద్యం, వ్యాపారాలు, ఉపాధి కల్పన అంతా కూడా హైదరాబాద్ తోటే ముడిపడి ఉందే, ఒక రాజధాని కూడా లేని లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పారే, రేపు రోజున మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఒక రకమైన నైరాస్యంలో మునిగిపోయిన రాష్ట్ర ప్రజానీకానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ అని చెప్పని, సన్ రైజ్ స్టేట్ ఏపీ అని చెప్పని ఒక క్యాప్షన్ తీసుకున్నారు ఆయన. కారణం ఏంటి అంటే భారతదేశానికి తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఈస్ట్ కోస్టులో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, తుంగభద్ర ఇటువంటి నదులు ప్రవహించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జీవనదులు, విస్తారమైన మినరల్ వెల్త్ ఉంది. అంటే తీర ప్రాంతంతో పాటుగా మినరల్ వెల్త్ కూడా రాష్ట్రానికి ఒక వరం. అలాగే సారవంతమైన భూములు ఉన్నాయి, పొటెన్షియల్ యూత్, మానవ వనరులు. ఇవాళ
ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్న భారతదేశపు ఎన్ఆర్ఐస్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ముఖ్యంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ప్రొఫెషనల్స్లో 32% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు. వివిధ దేశాల్లో ఆయా రంగాల్లో శాసిస్తూ ఉన్నారు. మరి ఇన్ని వనరులున్న రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన నిలబెట్టుకోవడానికి కావాల్సిన పొలిటికల్ విల్, రాజకీయ సంకల్పం, ఆ రాజకీయ సంకల్పాన్ని నెరవేర్చగలిగే పాలనా దక్షత, అనుభవము, పరిజ్ఞానము, చిత్తశుద్ధి, అంకితభావం, పరిపాలనాపరమైన నిర్ణయాలు, సానుకూల దృక్పథం ఇవి ప్రదర్శించగలిగితే డెఫినెట్గా నేను ఇందాక చెప్పిన ఆ రేస్లో ఆ విన్నింగ్ మార్క్ని చేరుకోవటం, ఆ అవకాశాలు దక్కించుకోవడం అనేది పెద్ద కష్టతరం కాదు. వాస్తవంగా 2019కి ముందే ఆ రోజు ఆనాటికి భారతదేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ కియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రప్పించుకోగలిగారు. కానీ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోడ్డు కొనసాగించలేకపోయింది. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఓవరాల్గా భారతదేశపు గ్రోత్ రేటు ఏ స్థాయిలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు కానీ రాష్ట్ర జీడిపి కానీ ఈ 15 నెలల్లో మనం చూస్తున్నాం. జూలై ఆగస్టు నెలల జిఎస్టీ వసూళ్లు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు 20-21% అధికంగా జిఎస్టీ వసూళ్లు రాష్ట్రంలో నమోదవుతూ ఉన్నాయి. అంటే మోర్ కమర్షియల్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అనేది అర్థమవుతూ ఉంది. వీటికి తోడు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని వాగ్దానం చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టించగలిగితేనే సాధ్యం. అవును కదా. 30 లక్షల కోట్లు ఒక రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో పెట్టుబడులు రప్పించగలగాలి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే చాలా పరిస్థితులు, పరిణామాలు సానుకూలించాలి. సమర్థవంతమైన పాలన ఉండాలి. అక్కడ వాళ్ళకి పొలిటికల్ విల్ ఉంటే సరిపోదు. దానికి కావాల్సిన ప్రాపర్ పాలసీస్ అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ చేసుకున్న పాలసీస్ మీన్ టైంలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ల్యాండ్ ఎలకేషన్ కానీ నాన్ కాంట్రవర్షియల్గా జరుగుతూ ఉండాలి. ఇప్పుడు గతంలో చూసాం మనం, టాటా నానో ప్రాజెక్టు వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ ప్రాంతంలో పెట్టాలి అనుకున్న రోజున అక్కడ జరిగిన అలజడులు చూసాం. అవును. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ప్రజలు ప్రభుత్వ సంకల్పానికి ఎంత గొప్పగా సహకరిస్తారు అనటానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో వ్యాన్ పిక్ అయినా, కాకినాడ SEZ అయినా, లేపాక్షి నాలెడ్జ్ పార్క్ అయినా ఇటువంటి వాటికి జరిగిన భూ సేకరణలో లాఠీ చార్జీలు, పోలీస్ కాల్పులు లాంటి అవసరాలు లేకుండా నా రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో కూడా సఫలీకృతం చేయగలిగారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నగర నిర్మాణం కోసం ₹1 ప్రభుత్వ పరంగా ల్యాండ్ ఎక్విజిషన్ మీద ఖర్చు పెట్టే అవసరం లేకుండా ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలు ప్రభుత్వం సమీకరించగలగటం అంటే చిన్న ఇష్యూ కాదు. అది బహుశా నేను అనుకోవటం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అది. మరి ప్రజలు ప్రభుత్వ సంకల్పానికి, పాలకుల చిత్తశుద్ధికి అండగా నిలుస్తున్నారు అనుకున్నప్పుడు మరి ఆ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకి భూమి కేటాయింపు చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాంట్రవర్షియల్ కాదు. అవును కదా. మొన్న చూసాం మనం కరేడు దగ్గర ఇండోసెల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగే సందర్భంలో కొద్ది రోజుల పాటు ఒక అశాంతి చెలరేగింది వాస్తవం. ఒక రాజకీయపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నది వాస్తవం. కానీ అక్కడ అధికార వ్యవస్థ, ఆ కార్పొరేట్ సంస్థ, రైతాంగం బయట నుంచి వెళ్ళే ఏ రాజకీయ నాయకుల ప్రమేయం, వాళ్ళ పాత్ర లేకుండానే
వాళ్ళే ఎమికబుల్గా కూర్చొని ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని దానికి సహకరించుకొని ఇవాళ అక్కడ చాలా స్మూత్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిపోతూ ఉంది. అంటే ఇక్కడ ఈ సర్దుబాటు ధోరణి కలిగిన ప్రజలు ప్రభుత్వ సంకల్పానికి సహకరించే ప్రజలు ఉండటం కూడా ఆ రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్. అది కానీ ప్రతిపక్షం ఉంటుందిగా. ప్రతిపక్షం ఉంటుంది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షం కరెంట్లో కూడా దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మలచాలని చెప్పిన ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఆ కార్పొరేట్ సంస్థకి అడ్వైజ్ చేసి మీరు ఆఫర్ చేస్తున్న ప్యాకేజ్ కాదు, రైతాంగం వాళ్ళ భూములు నష్టపోతున్న సందర్భంలో వాళ్ళకి ఇంకా మెరుగైన ప్యాకేజ్ మీరు ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ లాంటి వాళ్ళు కూర్చొని కార్పొరేట్ సంస్థ కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా కూడా రైతాంగానికి కూడా నష్టం కలగని విధంగా ఒక విన్ విన్ సిచ్యుయేషన్లో ఒక ప్యాకేజీ డిసైడ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి నష్టం జరగదు, మేము కన్విన్సింగ్గా బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని రైతులు ఫీల్ అయినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దాని ఒక ఎజెండాగా మలిచే ప్రయత్నం చేసిన వాళ్ళ మాట వినేవాళ్ళు ఉండాలిగా. కానీ నిన్న మొన్న పెదగంట్యాడలో జరిగిన సిచ్యువేషన్ మీరు చూసే ఉంటారు కదా. అంటే అక్కడ ఎందుకు ప్రభుత్వం కన్విన్స్ చేయలేని పరిస్థితి వచ్చింది అక్కడ? అంటే అక్కడ కొన్ని ఇప్పుడు గంగవరం పోర్టు దగ్గర అది పొల్యూషన్ ఇష్యూ. అది యాక్చువల్గా సిమెంట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు, అక్కడ జరుగుతూ ఉంది గ్రైండింగ్. అంటే ఆ ముడి సరుకుని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని పౌడర్గా మార్చే ప్రక్రియ అక్కడ వాళ్ళు ఒక 20 ఎకరాల్లో ప్రతిపాదించారు. దాని మూలన చాలా పొల్యూషన్ లెవెల్స్ పెరిగే ఆస్కారం ఉంది. అక్కడ టౌన్షిప్స్కి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంది. సో అటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు డెఫినెట్గా నివాస ప్రాంతాల్లో కాలుష్య కారకం అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు నిన్న ఉప్పాడ దగ్గర చూసాం మనం. అక్కడ పరిశ్రమల వల్ల ఆ పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్యకారుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, మా జీవనభృతి దెబ్బతింటుంది అని చెప్పని మత్స్యకారుల నుంచి ఆందోళన చెలరేగినప్పుడు ప్రభుత్వం వెనక్కి పారిపోలా. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ పర్యావరణ మంత్రి, పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆయనే చూసేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళ సమస్యలు వినటం జరిగింది. సో ప్రభుత్వం డెమోక్రటిక్గా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అలా వ్యవహరించే ప్రాసెస్లో ఒక్కొక్క సందర్భంలో తాము తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపభూయిష్టత ఉంది అనేది ప్రభుత్వం రియలైజ్ అయ్యినప్పుడు ప్రభుత్వం కూడా వెనక తగ్గుతున్న సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ప్రజలను కూడా బలప్రయోగం ద్వారా కాకుండా నచ్చజెప్పే కొన్ని సందర్భాల్లో వాళ్ళను కూడా మెప్పించి ఒప్పించి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సానుకూల దృక్పథం ఉన్న ప్రజలు ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రానికి డెఫినెట్గా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైవే కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, మినరల్ వెల్త్ ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి, విస్తారమైన నీటి వనరులు ఉన్నాయి. ఇన్ని సమకూరున్న రాష్ట్రాలు ఇవాళ దేశంలో చాలా కొద్ది ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఇంత ఫెసిలిటేషన్ అందుబాటులో ఉన్న రాష్ట్రాలు వీటన్నిటికన్నా దీన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసుకోగలిగే సామర్థ్యం ఉన్న అనుభవం ఉన్న నాయకత్వం. రైట్. ఢిల్లీలో నుంచి ప్రకటన చేయడం ద్వారా ఏం చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒకటి భారతదేశంలోకి వస్తున్న ఎఫ్డిఐ వాళ్ళు డెఫినెట్గా మేము ఇండియాలో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పని వాళ్ళు దేశానికి ప్రతిపాదిస్తారు. ఒక విదేశీ సంస్థ వాళ్ళు స్ట్రైట్ అవే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడుండే ఒక కలెక్టర్ని వాళ్ళు అప్రోచ్ అవ్వరు. ఒక $10 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక దేశంలో ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఎక్కడైతే ఈ పెట్టుబడికి సానుకూల వాతావరణం ఉంటుంది అనేది నైసర్గికంగా కూడా ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. వాళ్ళకి భూమి అందుబాటులో ఉండాలి, తీర ప్రాంతం అయితే కావాల్సినంత పవర్ అవైలబిలిటీ అందుబాటులో ఉండాలి, నీటి లభ్యత అందుబాటులో ఉండాలి. ఈ నీటి లభ్యత అందుబాటులో ఉండటం కోసం
విశాఖపట్నం తీర ప్రాంతంలో డీశాలిటేషన్ ప్రాజెక్ట్ ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒక ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దాని నుంచి సముద్రపు నీటిని మంచినీరుగా మార్చి ఆ నీరు వాడుకుంటారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రతిపాదిస్తున్న ఈ డీశాలిటేషన్ ప్రాజెక్టు కూడా నేను రాత్రి ఒక చర్చలో విన్నా. ఓకే. అక్కడ ప్రతిపాదిస్తున్న శానిటేషన్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ ఎఫ్డిఐ ఏదైతే ఉందో ఇటువంటివి ఇంకొక 25 ఇన్వెస్ట్మెంట్స్కి సరిపోయేంతటి వాటర్ అక్కడి నుంచి తీసుకోవచ్చు అంట. 25 అంటే 25 లక్షల కోట్ల వరకు దాదాపుగా. అంటే ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టినా కూడా సరిపోయేంతటి డీశాలిటేషన్ ప్రాజెక్ట్ అక్కడ 1200 కోట్ల రూపాయలతోటి ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు మెటా వాళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన కూడా వాళ్ళ సంస్థకి కావాల్సిన నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటాము అని చెప్పని ప్రతిపాదిస్తూ ఉన్నారు. మనం చూసాం ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంటు వాళ్ళ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన పోర్టు మేమే నిర్మాణం చేసుకుంటాము, మాకు ఒక క్యాప్టివ్ పోర్టు మేమే నిర్మాణం చేసుకుంటాము అని చెప్పని, మా సంస్థకి కావాల్సిన పవర్ మేమే ఉత్పత్తి చేసుకుంటాము అని చెప్పని ప్రతిపాదనతో వస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పవర్ జనరేషను ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది. తద్వారా దానిలో కూడా కొంత ఉపాధి కల్పన జరుగుద్ది. సో ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే విశాఖపట్నం అంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం జరుగుతున్న మూలపాడు పోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ మధ్య నెదర్లాండ్స్లో జరిగిన నెదర్లాండ్స్ ఆర్ నార్వేలో జరిగిన ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక సమ్మిట్ జరిగింది. దాంట్లో మూలపాడు పోర్టు దగ్గర 10,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ అమ్మోనియం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పని ఒక ఒప్పందం జరిగింది. మేబీ ఈ ఒప్పందాలన్నీ సఫలీకృతం అయ్యి గ్రౌండింగ్ అవడానికి కొన్ని సంవత్సరాల టైం పడితే పట్టవచ్చు. కానీ ఒకటైతే ఫ్రమ్ నోవేర్ అంటే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులే రావడానికి సంకోచిస్తున్న సందర్భం నుంచి ఇవాళ 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతి కొద్ది టైంలో, ఎందుకంటే రేపటికి 16 నెలల కాలం పూర్తవుతుంది ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి, 60 నెలలకి ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటే అందులో 16 నెలల కాలం రేపటికి పూర్తవుతూ ఉంది. ఈ 16 నెలల కాలంలో మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకోవటం, మనం ఇంతసేపటికి కూడా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా కొప్పర్తి, ఓరకల్లు ఇండస్ట్రియల్ నోడ్స్, వీటికి తోడు అదనంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడు అదనంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఓరకల్లు, వీటికి తోడు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కృష్ణపట్నం నోడుని కొత్తగా ప్రతిపాదించారు. అక్కడ ఒక పెద్ద మెగా ఇండస్ట్రియల్ టౌన్షిప్ రావడానికి కావాల్సిన భూమికి సిద్ధం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగర నిర్మాణం ద్వారా అభివృద్ధి కేంద్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు అన్న విమర్శల దగ్గర నుంచి ఇవాళ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పెట్టుబడుల వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా వరకు ఇవాళ ఏరోస్పేస్ లాంటి డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఏరోస్పేస్కి అనంతపూర్ జిల్లాని ప్రతిపాదిస్తూ ఉన్నారు. లేపాక్షి ప్రాంతంలో దాని విషయంలోనే కర్ణాటక నుంచి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ తరలిపోతాయని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీ కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ నుంచి వెళ్తున్న ప్రతిపాదనలు చూసి వాళ్ళు కూడా ఉలికిపాటుకు గురవుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు మల్లికార్జున ఖర్గే గారి కుమార్తె ప్రియాంక ఖర్గే అండ్ మన నారా లోకేష్ గారి మధ్య ఈ ట్వీట్ల వారు కూడా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి వలసల్లేని ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అంటే 30 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి అని చెప్పుకున్నట్టుగానే ఈ 30 లక్షల కోట్ల పెట్టుబడులలో ఈ 16 నెలల్లోనే సుమారుగా ఇప్పటికీ 10-12 లక్షల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటికి తోడు అదనంగా టీసీఎస్ 1,00,000 కోట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
వచ్చే నెల నవంబర్ 14, 15, 16 తారీఖుల్లో విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్ జరగబోతూ ఉంది. ఆ కన్వెన్షన్లో మరిన్ని ఎంఓఈలు కుదరటానికి ఆస్కారం ఉంటుంది. ఆ కుదిరిన ఎంఓఈల నుంచి ఇప్పటికే ఒక యాంబియన్స్ సెట్ అయ్యి ఉన్న నేపథ్యంలో భారీ పరిశ్రమలు 95,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నం దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి భూమి కేటాయింపులు కూడా జరిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఆల్రెడీ ప్రీ అరేంజ్మెంట్ కోసం 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ కూడా చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇవాళ భారతదేశపు పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చబోతుంది అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ యువత గతానికి భిన్నంగా అటు హైదరాబాదో బెంగళూరు చెన్నైయో లేకుంటే విదేశాలకు వలసెళ్ళే పని కాకుండా తమ నేటివ్ ప్లేసెస్లోనే తాము పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే తాము ఉపాధి పొందుతూ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించినట్టుగా ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్న దాంట్లో కనీసం ఒక 20% అచీవ్ అయినా ఒక కొత్త జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ కనుక రాష్ట్రం నుంచి ఎమర్జ్ అవ్వగలిగితే ఈ వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులను సద్వినియోగం చేసుకొని యాన్సిలరీ యూనిట్స్ అలాగే కొత్త స్టార్టప్లతో కనుక రాష్ట్ర యువత ముందుకు రాగలిగితే ఒక విభిన్న వాతావరణాన్ని రాబోయే దశాబ్దంన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతాం. రైట్ అండి, థ్యాంక్ యూ.